మీరు వరుసగా 30 రోజులపాటు ప్రతిరోజూ అన్యభాషల్లో ప్రార్థిస్తే మీ జీవితంలో నిజంగా ఏమీ మారుతుంది? కేవలం సిద్ధాంతంలో కాదు, ఒక బోధలో వినిపించే మాటల్లో కాదు, నిజ జీవితంలో ఏమీ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల పరిస్థితి 3 రకాలుగా ఉంటుంది. కొంతమంది ఇప్పటివరకు ఒక్కసారి కూడా అన్యభాషల్లో ప్రార్థించలేదు. మరికొందరు 2-3 రోజులు ప్రయత్నించి ఏమీ మారడం లేదు అని నిరుత్సాహపడి ఆపేశారు. ఇంకొందరు ఎన్నో సంవత్సరాలుగా అన్యభాషల్లో ప్రార్థిస్తున్నప్పటికీ నిజంగా తమ జీవితంలో ఏమీ మారిందో స్పష్టంగా చెప్పలేరు. గత 24 సంవత్సరాలలో మా నాన్నగారు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాను. సంఘాలలో, మహాసభలలో, స్వస్థత కూటములలో పరిశుద్ధాత్మ ఎలా కార్యం చేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాను. ఈ సంవత్సరాలన్నిటిలో వేలాది మంది విశ్వాసులు అన్యభాషల్లో ప్రార్థించటం ప్రారంభించిన తరువాత వారి జీవితాలలో వచ్చిన మార్పులను నేను గమనించాను. ఆశ్చర్యకరంగా చాలామందిలో ఒకే విధమైన మార్పులు కనిపించాయి. మొదటి వారంలో కొన్ని మార్పులు, 2వ వారంలో మరికొన్ని, 3వ వారంలో మరింత లోతైన అనుభవాలు, 4వ వారానికి వచ్చేసరికి వారి ఆత్మీయ జీవితం మరింత స్థిరపడటం నేను చూశాను. ఈ సందేశంలో ఆ 4 వారాల్లో సాధారణంగా కనిపించే మార్పులను ఒక్కో దశగా పరిశీలిద్దాం. ఇది అతిశయోక్తి కాదు, ఇది ఏదైనా సిద్ధాంత వివాదం కాదు. దేవుడు అన్యభాషల వరాన్ని ఉపయోగించిన విశ్వాసుల జీవితాల్లో నేను గమనించిన సాధారణ అనుభవాల గురించి మాత్రమే. ఈ సందేశం పూర్తయ్యే సమయానికి 2 విషయాలు మీకు స్పష్టమవుతాయి. మొదటిది, ఈ 30 రోజుల సవాలు నిజంగా చేయదగినదా లేదా? రెండవది, ఈరోజే మీరు ఎలా ప్రారంభించాలో మీకు తెలుస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి విశ్వాసి అనుభవం ఒకే విధంగా ఉండదు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా పనిచేస్తారు. అయినప్పటికీ చాలామందిలో నేను గమనించిన కొన్ని సాధారణ మార్పులు ఉన్నాయి. మొదటి వారం, సందేహం మరియు సంకోచం తగ్గడం. మొదటి వారంలో జరిగే ప్రధాన మార్పు మన అంతరంగంలో ప్రారంభమవుతుంది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, పరిశుద్ధాత్మ కార్యాల పట్ల ఉండే సంకోచం అన్నీ నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఎందుకంటే అన్యభాషల్లో ప్రార్థించటం విశ్వాసాన్ని కోరుతుంది, ధైర్యాన్ని కోరుతుంది, దేవునిమీద పూర్తిగా ఆధారపడే హృదయాన్ని కోరుతుంది. అందుకే ఈ వరాన్ని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ ఇతర కార్యాలను కూడా మన హృదయం సులభంగా అంగీకరించడం మొదలుపెడుతుంది. 1 కొరింథీయులకు 14:4 ఇలా చెబుతోంది, అన్యభాషలో మాటలాడువాడు తనను తాను అభివృద్ధి చేసుకొనును. ఈ వాక్యం ఎంతో గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. అన్యభాషల్లో ప్రార్థించటం మొదట ఇతరులను కాదు, మనల్ని మనమే బలపరుస్తుంది, మన ఆత్మను నిర్మిస్తుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. నాకీ వరం లభించిన రోజు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. అప్పుడు నా వయస్సు దాదాపు 13 లేదా 14 సంవత్సరాలు. ఒక ఆత్మీయ పునరుద్ధరణ సమావేశంలో బలిపీఠం ముందు నిలబడి ప్రార్థిస్తున్నాను. నా ముందు చాలా ఎత్తైన వ్యక్తి నిలబడి ఉండటంతో పరిచారకుడు నన్ను చూడలేకపోయాడు. అతని చొక్కా చేతిభాగం పదే పదే నా నుదుటిని తాకుతోంది. మొదటది నాకు ఆటంకంగా అనిపించింది, కాని నేను ప్రార్థన ఆపాలేదు. చేతులు ఎత్తి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో కొనసాగాను. ఒక్కసారిగా ఆ వ్యక్తి నుదుటిపై దేవుని సేవకుడు చేతులు ఉంచి ప్రార్థించిన క్షణంలో ఒక విద్యుత్ ప్రవాహంలా దేవుని శక్తి నా శరీరమంతా ప్రవహించినట్లు నేను అనుభవించాను. ఆ క్షణంలో నా ఆత్మలో ఏదో తెరుచుకున్నట్లు అనిపించింది. బలవంతంగా కాదు, ఎవరో నేర్పిన మాటలు కాదు, నదిలా ప్రవహించినట్లు అన్యభాషలు నా నోటి నుండి సహజంగా రావడం ప్రారంభమైంది. ఆ రోజు తరువాత
నేను ఒక గొప్ప మార్పును గమనించాను. నా మనసులో ఉన్న సందేహం తగ్గిపోయింది. దేవుని కార్యాల గురించి ఉండే సంకోచం తగ్గిపోయింది. ప్రార్థనలో ధైర్యం పెరిగింది. ఆరాధనలో స్వేచ్ఛ వచ్చింది. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కూడా విశ్వాసం మరింత బలపడింది. ఇదే మొదటి వారంలో చాలామంది అనుభవించే మొదటి మార్పు. సందేహం తగ్గుతుంది. సంకోచం తొలగుతుంది. విశ్వాసం బలపడుతుంది. మొదటి వారంలో పరిశుద్ధాత్మ మన అంతరంగంలో పనిపని చేయటం ప్రారంభిస్తారు. కాని రెండవ వారానికి వచ్చేసరికి ఆ మార్పు బయటకు కనిపించడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు కేవలం అంతరంగంలో బలపడడమే కాదు, క్రీస్తును ధైర్యంగా ప్రకటించే వ్యక్తిగా మారడం ప్రారంభిస్తారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనము ఇలా చెబుతోంది. అప్పుడు పేతురు 11 మంది అపోస్తలులతో కలిసి నిలబడి బిగ్గరగా జనసమూహంతో మాట్లాడసాగాడు. ఈ సంఘటనను గమనించండి. ఇదే పేతురు కొద్ది రోజుల క్రితం యేసును 3 సార్లు ఎరుగనని చెప్పాడు. ఒక పనిమనిషి ప్రశ్నకే భయపడి ప్రభువును నిరాకరించాడు. అయితే ఇప్పుడు అదే పేతురు వేలాది మంది ఎదుట నిర్భయంగా నిలబడి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఈ మార్పు ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత, అన్యభాషలలో మాట్లాడిన తరువాత. పరిశుద్ధాత్మ అతని భయాన్ని ధైర్యంగా మార్చాడు. ఇదే మార్పు నేటికీ అనేకమంది విశ్వాసుల జీవితాలలో కనిపిస్తుంది. మీరు ప్రతిరోజూ అన్యభాషలలో ప్రార్థించడం కొనసాగిస్తే మీ ఆరాధన మారుతుంది. ఇంతకుముందు నిశ్శబ్దంగా దేవుణ్ణి స్తుతించిన మీరు ఇప్పుడు హృదయపూర్వకంగా ఆయనను మహిమపరుస్తారు. మీ ప్రార్థనలో విశ్వాసం పెరుగుతుంది. దేవుని ఎదుట నిలబడే ధైర్యం పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బిగ్గరగా ప్రార్థించడం మాత్రమే ఆత్మీయతకు గుర్తు కాదు. అయితే అనేక సందర్భాల్లో అంతరంగ ధైర్యం పెరిగినప్పుడు అది మన ప్రార్థనలో, మన ఆరాధనలో కూడా ప్రతిఫలిస్తుంది. ఒక యువకుడు నాకు గుర్తున్నాడు. అతను యేసును అంగీకరించిన తరువాత కూడా చాలా సిగ్గుపడేవాడు. అతని కుటుంబంలో ఎవరూ క్రైస్తవులు కాదు. స్నేహితులలో కూడా విశ్వాసులు లేరు. యేసు గురించి మాట్లాడాలంటే అతనికి భయం. తన విశ్వాసాన్ని బయటపెట్టడానికి సంకోచం. కాని ఒకరోజు అతను పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొంది అన్యభాషలలో ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రతిరోజూ కొంత సమయం ఈ వరాన్ని ఉపయోగించసాగాడు. కొన్ని వారాల తరువాత అతను చెప్పిన సాక్ష్యం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఏదో ఒకరోజు అకస్మాత్తుగా నా లోపల ఏదో మారిపోయింది. ఇంతకుముందు యేసు గురించి మాట్లాడటానికి భయపడిన నేను ఇప్పుడు నా సోషల్ మీడియా ద్వారా బైబిల్ వచనాలు పంచుతున్నాను. నా సాక్ష్యాన్ని అందరికీ చెబుతున్నాను. ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం తగ్గిపోయింది. ప్రవర్తనలో, మన సాక్ష్యంలో కూడా కనిపిస్తుంది. ఇదే పరిశుద్ధాత్మ చేసే పని. మనకు మనుషుల భయం తగ్గించి దేవుని కోసం జీవించే ధైర్యాన్ని ఇస్తాడు. 2వ వారంలో మీరు గమనించే ప్రధాన మార్పు ఇదే. ప్రార్థనలో ధైర్యం పెరుగుతుంది. ఆరాధన మరింత స్వేచ్ఛగా మారుతుంది. యేసును గురించి చెప్పాలనే తపన పెరుగుతుంది. సువార్త ప్రకటించటంలో భయం తగ్గుతుంది. దేవుని సాక్షిగా నిలబడే విశ్వాసం బలపడుతుంది. మీ జీవితాన్ని చూసి ఇతరులు కూడా ఒక మార్పు జరిగిందని గమనించటం ఇప్పుడు 3వ వారానికి వచ్చేసరికి చాలామంది విశ్వాసులు మరింత లోతైన ఆత్మీయ అనుభవాలను గమనించడం ప్రారంభిస్తారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16 నుండి 19లో అపొస్తలుడైన వేతురు ప్రవక్త యోవేలు చెప్పిన ప్రవచనాన్ని ఉటంకిస్తూ ఇలా ప్రకటించాడు. చివరి దినములలో నేను నా ఆత్మను సమస్త మానవుల మీద కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. మీ యౌవనులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కనుదురు. ఈ వచనం పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో పాటు ఆయన వివిధ కార్యాలను కూడా సూచిస్తుంది. ఈ దశలో కొందరు విశ్వాసులు దేవుని సన్నిధి పట్ల మరింత సున్నితంగా మారినట్లు అనుభవించవచ్చు. వాక్యాన్ని చదివేటప్పుడు కొత్త అవగాహన కలగవచ్చు. కొంతమందికి ఆత్మీయ కలలు, దర్శనాలు లేదా దేవుని మార్గదర్శకత్వం పట్ల ఎక్కువ స్పష్టత కలిగిన అనుభవాలు ఉండవచ్చు. అయితే
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ అనుభవాలు ప్రతి విశ్వాసికి ఒకే విధంగా రావు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ఆయన చిత్తానుసారం నడిపిస్తాడు కాబట్టి. మన లక్ష్యం అనుభవాలను వెంబడించడం కాదు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని ఆయన చిత్తానుసారం నడిపిస్తాడు. కాబట్టి మన లక్ష్యం అనుభవాలను వెంబడించడం కాదు, పరిశుద్ధాత్మతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడం. అన్య భాషలలో ప్రార్థించడం ద్వారా మన ఆత్మ బలపడుతుందని బైబిల్ చెబుతుంది. ఆ ఆత్మీయ బలపరచడం వల్ల దేవుడు ఇప్పటికే మనకు అనుగ్రహించిన వరాలను మరింత విశ్వాసంతో ఉపయోగించే అవకాశం కలుగుతుంది. ప్రసంగించే వరం ఉన్నవాడు మరింత ధైర్యంగా సేవ చేయవచ్చు. ప్రోత్సహించే వరం ఉన్నవాడు మరింత ప్రభావవంతంగా ఇతరులను బలపరచవచ్చు. దయచూపే వరం ఉన్నవాడు మరింత ప్రభావవంతంగా ఇతరులను బలపరచవచ్చు. దయచూపే వరం ఉన్నవాడు మరింత ప్రేమతో సేవ చేయవచ్చు. ఇది వరాలు పెరగడం కంటే దేవుడు ఇచ్చిన వరాలను విశ్వాసంతో ఉపయోగించడంలో ఎదుగుదల అని అర్థం చేసుకోవాలి. ప్రార్థించే కాలాల్లో పరిశుద్ధాత్మ నడిపింపును మరింత స్పష్టంగా గ్రహించినట్లు అనిపిస్తుంది. సేవలో దేవునిపై ఆధారపడటం మరింత పెరుగుతుంది. నేనొక స్నేహితుడైన పాస్టర్ గురించి చెప్తాను. ఆ పాస్టర్ ప్రతిరోజూ కేవలం 15 నిమిషాలు అన్యభాషలలో ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలం తరువాత అతను ఇలా సాక్ష్యం చెప్పాడు. పరిశుద్ధాత్మ స్వరాన్ని మరింత స్పష్టంగా గ్రహిస్తున్నాను. దేవుని నడిపింపును ముందు కంటే సులభంగా గుర్తించగలుగుతున్నాను. ప్రార్థనలో నా విశ్వాసం బలపడింది. ఇలాంటి సాక్ష్యాలు పరిశుద్ధాత్మతో సమయం గడపడం విశ్వాసి జీవితాన్ని లోతుగా మార్చగలదని గుర్తుచేస్తాయి. 3వ వారంలో చాలామంది గమనించే ప్రధాన మార్పులు ఇవి. దేవుని నడిపింపును వినడానికి ఎక్కువ సున్నితత్వం, బైబిల్ చదివేటప్పుడు లోతైన అవగాహన, దేవుడు ఇచ్చిన ఆత్మీయ వరాలను విశ్వాసంతో ఉపయోగించాలనే ఆసక్తి. అయితే ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన సత్యం ఏమిటంటే, మన విశ్వాసం అనుభవాల మీద కాదు, దేవుని వాక్యంపైనే నిలవాలి. పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రతి అనుభవం కూడా వాక్యానికి అనుగుణంగా ఉండాలి. 4వ వారం స్వభావంలో పరిపక్వత. మొదటి వారంలో మనసులోని సందేహాలు తగ్గుతాయి. 2వ వారంలో విశ్వాసధైర్యం పెరుగుతుంది. 3వ వారంలో పరిశుద్ధాత్మ నడిపింపును మరింత లోతుగా అనుభవించడం ప్రారంభమవుతుంది. కాని 4వ వారానికి వచ్చేసరికి దేవుడు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పనిని ప్రారంభిస్తాడు. అది మన స్వభావాన్ని మార్చడం. పరిశుద్ధాత్మ శక్తి కేవలం అద్భుతాలను చూపించడానికే కాదు, ఆయన ప్రధాన ఉద్దేశ్యం మనలను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం. ప్రతిరోజూ విశ్వాసంతో దేవుని సన్నిధిలో గడుపుతూ పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు మనలోని పాత స్వభావం నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. మన సహనం పెరుగుతుంది. మన ప్రేమ లోతుగా మారుతుంది. మన సహనం పెరుగుతుంది. మన దయ, కనికరం, వినయం అభివృద్ధి చెందుతాయి. శోధనలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. పాపాన్ని ఎదిరించే బలం అధికమవుతుంది. కోపం తగ్గుతుంది. క్షమించే మనస్సు పెరుగుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కాని పరిశుద్ధాత్మతో నిత్య సహవాసంలో ఉండే జీవితానికి ఇది సహజమైన ఫలితం. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ ఎదుగుదల సురక్షితంగా, స్థిరంగా ఉంటుంది. ప్రార్థించే కాలాల్లో పరిశుద్ధాత్మ నడిపింపును మరింత స్పష్టంగా గ్రహించినట్లు అనిపిస్తుంది. సేవలో దేవునిపై ఆధారపడటం మరింత పెరుగుతుంది. నేనొక స్నేహితుడైన పాస్టర్ గురించి చెప్తాను. ఆ పాస్టర్ ప్రతిరోజూ కేవలం 15 నిమిషాలు అన్యభాషలలో ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలం తరువాత అతను ఇలా సాక్ష్యం చెప్పాడు. పరిశుద్ధాత్మ స్వరాన్ని మరింత స్పష్టంగా గ్రహిస్తున్నాను. దేవుని నడిపింపును ముందు కంటే సులభంగా గుర్తించగలుగుతున్నాను. ప్రార్థనలో నా విశ్వాసం బలపడింది. ఇలాంటి సాక్ష్యాలు పరిశుద్ధాత్మతో సమయం గడపడం విశ్వాసి జీవితాన్ని లోతుగా మార్చగలదని గుర్తుచేస్తాయి. 3వ వారంలో చాలామంది గమనించే ప్రధాన మార్పులు ఇవి. దేవుని నడిపింపును వినడానికి ఎక్కువ సున్నితత్వం, బైబిల్ చదివేటప్పుడు లోతైన అవగాహన, దేవుడు ఇచ్చిన ఆత్మీయ వరాలను విశ్వాసంతో ఉపయోగించాలనే ఆసక్తి. అయితే ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన సత్యం ఏమిటంటే, మన విశ్వాసం అనుభవాల మీద కాదు, దేవుని వాక్యంపైనే నిలవాలి. పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రతి అనుభవం కూడా వాక్యానికి అనుగుణంగా ఉండాలి. 4వ వారం స్వభావంలో పరిపక్వత. మొదటి వారంలో మనసులోని సందేహాలు తగ్గుతాయి. 2వ వారంలో విశ్వాసధైర్యం పెరుగుతుంది. 3వ వారంలో పరిశుద్ధాత్మ నడిపింపును మరింత లోతుగా అనుభవించడం ప్రారంభమవుతుంది. కాని 4వ వారానికి వచ్చేసరికి దేవుడు మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పనిని ప్రారంభిస్తాడు. అది మన స్వభావాన్ని మార్చడం. పరిశుద్ధాత్మ శక్తి కేవలం అద్భుతాలను చూపించడానికే కాదు, ఆయన ప్రధాన ఉద్దేశ్యం మనలను క్రీస్తు స్వరూపంలోకి మార్చడం. ప్రతిరోజూ విశ్వాసంతో దేవుని సన్నిధిలో గడుపుతూ పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు మనలోని పాత స్వభావం నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. మన సహనం పెరుగుతుంది. మన ప్రేమ లోతుగా మారుతుంది. మన సహనం పెరుగుతుంది.
మన దయా, కనికరం, వినయం అభివృద్ధి చెందుతాయి. శోధనలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. పాపాన్ని ఎదిరించే బలం అధికమవుతుంది. కోపం తగ్గుతుంది. క్షమించే మనస్సు పెరుగుతుంది. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు, కాని పరిశుద్ధాత్మతో నిత్య సహవాసంలో ఉండే జీవితానికి ఇది సహజమైన ఫలితం. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ ఎదుగుదల సురక్షితంగా, స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ వచనములో అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు: మీ అందరికంటే నేను ఎక్కువగా అన్యభాషలలో మాటలాడుచున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ వాక్యం చాలామందిని ఆలోచింపజేస్తుంది. పౌలుకు ఎలా తెలుసు తాను ఇతరుల కంటే ఎక్కువగా అన్యభాషలలో మాట్లాడుతున్నాడని? అతను ప్రతి ఒక్కరినీ గమనిస్తున్నాడా? కాదు. అతను తన ప్రార్థనా జీవితంలోని క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ వచనం ఇతరులతో పోల్చుకోవడానికి ఇవ్వబడలేదు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ అని చెప్పడానికి కూడా కాదు. పౌలు ఉద్దేశం ఏమిటంటే, దేవుడిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా నమ్మకంగా ఉపయోగించాలి. అతను తన వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఈ వరాన్ని విస్తారంగా ఉపయోగించేవాడని మాత్రమే తెలియజేస్తున్నాడు. ఆ కారణంగా అతని జీవితం దేవుని చేతిలో శక్తివంతంగా ఉపయోగించబడింది. కాని అతని ఆత్మీయతకు అసలు గుర్తు అన్యభాషలు కాదు. అతని వినయం, అతని ప్రేమ, అతని పరిశుద్ధత, అతని విధేయత, అవే అతని నిజమైన పరిపక్వతకు నిదర్శనాలు. అందుకే అన్యభాషలలో ప్రార్థించడం మనలను కేవలం భావోద్వేగ అనుభవాల కోసం కాకుండా క్రీస్తు స్వభావం వైపు నడిపించాలి. రోజులు గడిచే కొద్దీ మన జీవితంలో ఒక మార్పు కనిపించాలి. దేవుని చిత్తాన్ని ఎక్కువగా కోరుకోవాలి. మన స్వార్థం తగ్గాలి. సేవ చేయాలనే మనసు పెరగాలి. పరిశుద్ధతలో ఎదగాలి. ఇతరులను ప్రేమించే హృదయం విస్తరించాలి. ఇదే నిజమైన ఆత్మీయ ఎదుగుదల. అద్భుతాలు జరిగినా జరగకపోయినా, ప్రజలు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మన జీవితం క్రీస్తును పోలి మారుతుంటే పరిశుద్ధాత్మ తన పని చేస్తున్నాడని తెలుసుకోవచ్చు. అందువల్ల 4వ వారంలో అత్యంత గొప్ప అద్భుతం బయట కనిపించే అద్భుతం కాదు, మనలో జరిగే స్వభావ మార్పే గొప్ప అద్భుతం. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క అంతిమ లక్ష్యం మనకు ఒక వరం ఇవ్వడం మాత్రమే కాదు, మనలను యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చడమే. అప్పుడు మాత్రమే కాదు, మనలను యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చడమే. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ ఎదుగుదల సురక్షితంగా, స్థిరంగా ఉంటుంది.